హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ చెక్కీ అండి. ఇది పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, బాలింతలకు కానీ, ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ చాలా యూజ్ అవుతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ చెక్కీ ఎలా చేసుకోవాలో మీకు కానీ తెలియకపోతే నా వీడియో ఒకసారి చెక్ చేయండి. ముందుగా మనం బాదం పప్పుని వేయించి పెట్టుకోవాలండి. అలా అని ఇన్నే పప్పులు ఉండాలా, అన్నే నట్స్ ఉండాలా అనే ఏం లేదు. మీ దగ్గర ఏ నట్స్ ఉంటే అవి వేసుకోండి, ఏ పప్పులు ఉంటే అవి వేసుకోండి, ఓకేనా. మా దగ్గర ఇవే డ్రై ఫ్రూట్స్ ఉండాలా కంపల్సరీ అంటే అదేం లేదండి. మన దగ్గర ఉన్న వాటితో మనం ఇలా చేసుకొని తింటే మంచిదా. హై ప్రోటీన్ బేబీస్ కానీ, ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ, బాలింతలకు కానీ, ముసలి వాళ్ళకి కానీ, పిల్లవాళ్ళకి కానీ, యంగ్ లేడీస్ కానీ, కొంచెం వయసు పైబడ్డ వాళ్ళకి కానీ ఇలాంటి డ్రై ఫ్రూట్ చెక్కి డైలీ ఒకటి తింటే చాలండి. చాలా వరకు ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటే అన్నీ క్లియర్ అయిపోతాయి. ముందుగా దీనికోసం అయితే నేను ఫస్ట్ బాదం పప్పులు తీసుకున్నానండి. ఒక కప్తో బాదం పప్పు తీసుకున్నాను, పంకిన్ సీడ్స్ వేసుకున్నాను. ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ మనం ఎప్పుడైనా సరే ఫ్రై చేసేటప్పుడు మీడియంలో, అది మన గ్యాస్ మీడియంలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయండి. తర్వాత నేను సన్ఫ్లవర్ సీడ్స్ వేసాను. సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, పంకిన్ సీడ్స్ కానీ ఎక్కువ టైం అయితే పట్టవండి డ్రై చేయడానికి, ఫ్రై చేయడానికి ఎక్కువ టైం పట్టదు. చాలా త్వరగా అయిపోతాయి. మనం టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు ఇది. కొంచెం ఒక రోజు మనం టైం తీసుకొని పిల్లల కోసం, మన కోసం ఒక హెల్దీ రెసిపీ చేసుకోవాలంటే ది బెస్ట్ రెసిపీ అని చెప్తాను. నేను ఈ ప్రోటీన్ చెక్కీ కానీ, లడ్డు కానీ కొన్ని మంత్స్ నుంచి తింటున్నాను. మన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అలాగే ఇది వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు తెలుసో లేదో, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా డైలీ ఒక ప్రోటీన్ లడ్డు కానీ, ప్రోటీన్ ఈ నట్స్ అన్నీ వెయిట్ లాస్లో ఉంటుంది. మీరు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది ఈ ప్రోటీన్ బయట అనేది. తర్వాత నేను కొన్ని నువ్వులు వేసుకున్నాను. నువ్వులు ఎంత ఐరన్ ఉంటుందో నేను మళ్ళీ మీకు చెప్పవసరం లేదనమాట. అలాగే ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ ఉంటే చాలా వేసుకున్నాను అనమాట. నేనైతే కొంచెం వేసుకున్నాను, నా దగ్గర అయిపోయినాయి. నేను ఫ్లాక్స్ సీడ్స్ కూడా కంటిన్యూస్గా వాడతానండి హెయిర్ గ్రోత్ కానీ. మనం అవి ఎప్పుడైనా సరే ఫుడ్తో తింటేనే వాటిలో ఉన్న ప్రోటీన్, విటమిన్స్ అన్నీ మనకు అందుతాయి. పై పూతలు కానీ హెయిర్కి పూసినా మంచిగా ఉండదండి. ఇవి లడ్డులా చేసుకొని తినండి. ఇప్పుడు ఇవి అండి, నేను పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం, ఫ్లాక్స్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, నువ్వులు వేసి మొత్తం ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మన పాకం కోసం ఈ బెల్లం తీసుకున్నానండి. బట్ ఇది ఉప్పు బెల్లం అనుకుంటా, నాకైతే అంతకు ముందు తెలియదు. కానీ కొంచెం పాకం అయితే మంచిగా రాలేదు. మీ బెల్లం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అయితే కొంచెం మంచిగా సెలెక్ట్ చేయండి. ఆ రోజు నేను మొత్తం రెడీ చేసుకున్నాక బెల్లం చూస్తే ఇది ఉప్పు బెల్లం లాగా అనిపించింది నాకు. అంటే పాకం సరిగ్గా రాదండి. మన పప్పల బెల్లం అంటారు, లేదా స్నాక్స్ వేరే బెల్లం ఉంటుంది, అది తీసుకోండి. మన పాకం రెడీ అయ్యేలోపు నేను ప్లేట్కి నెయ్యి రాసేసుకున్నాను మొత్తం. అంటే చక్కీలాగా వచ్చింది కదా, అందుకోసం నెయ్యి రాసుకున్నాను. బట్ ఏమైందంటే ఈ బెల్లము మనకి పాకం కన్సిస్టెన్సీ రాలేదండి. చాలా వరకు ఉప్పు బెల్లం అయ్యేసరికి మొత్తం పాడైపోయింది. అందుకనే నేను మళ్ళీ చెప్తున్నాను, బెల్లం మాత్రం ఈసారి చెక్ చేసి నేను 2 times పట్టాను, అప్పుడు చాలా బాగా వచ్చింది. ఈసారి అయితే పాకం కొంచెం తేడాగానే వచ్చింది. పాకము మంచిగా అవుతున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే 2 tablespoons ఆఫ్ గీ వేసుకోండి. నెయ్యి వేసుకొని పాకం వచ్చిన తర్వాత మనం ఇలా ప్లేట్కి వేసి కొడితే అనమాట టంగ్ అని సౌండ్ వస్తుంది. అర్థమైంది కదా. టంగ్ అని సౌండ్ రాగానే మీరు ఆ పాకం అయిపోయినట్టే. కొంచెం నేను వంట సోడా వేసానండి, ఎందుకంటే స్ట్రక్చర్ అనేది బాగుంటుంది అనమాట. మన డ్రై ఫ్రూట్ చెక్కీ చేయంగానే చూసారు కదా, మన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆ చెక్కీ కోసం మనం పాకంలో వేసుకొని తిప్పుకొని ఆ ప్లేట్లో పోసేయడమే. కానీ ఏమైందంటే ఇది పాకము బెల్లం బాగాలేదు కదా, పాకం అనేది సరిగ్గా రాలేదు. మీరు అందుకని నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మనం ఇలా చేయాల్సి వచ్చినప్పుడు పాకము మంచిగా రావాలంటే మంచి బెల్లం తీసుకోవాలి. నేను 3 times చేశానండి, ఎప్పుడు పాడవలేదు. బట్ ఈసారి బెల్లం తేడా వచ్చింది. ఆ బెల్లం తేడా వచ్చిన రోజు నేను వీడియో చేశాను, అందుకని ఇలా ఉంది. ఇదేమైందంటే మొత్తం పాకం షేప్ వచ్చింది చూసారా, దాన్ని నేను తర్వాత మిక్సీ వేసి సున్నుండలాగా చేశాను అనమాట. ఇప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ నాకు లాస్ట్లో అలా అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.